గతంలో ఏబి వెంకటేశ్వరరావు గారిని అన్యాయంగా సస్పెండ్ చేశారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడైనా మాట్లాడితే గనక ఆయన చేసిన తప్పుకే శిక్ష పడిందంటూ వైసీపీ నాయకులు కౌంటర్ ఇచ్చేవాళ్ళు. మరి ఈరోజు ఏదైతే కనుక పిఎస్ఆర్ ఆంజనేయుల అరెస్టు జరిగిన దగ్గర నుంచి వైసీపీ నాయకులు ఒక్కొక్కరు బయటకు వచ్చి ఐపీఎస్ని ఐఏఎస్ని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని ఎలా మాట్లాడగలుగుతున్నారు అనుకోవాలంటారు? అదొక అబద్ధపు ప్రకటనలు. మరి వెంకటేశ్వరరావు గారు చేసినప్పుడు ఏం చేశాడు? అది చేసింది పాలసీ కరెక్ట్. మరి ఆయన తప్పుడు చేసి చెప్పి అరెస్ట్ చేసి సస్పెండ్ చేశారు. మళ్ళా ప్రమోట్ చేసినా కూడా దాన్ని మళ్ళీ పోస్ట్ ఇవ్వకుండా అతన్ని మళ్ళీ 3 సంవత్సరాలు వేధించారు. ఎలా పడలేదు ఇది. ఈ ఆంజనేయుల గారు చేసిందేమంటే జత్వాని జిందాల్ కంపెనీ కడపలో స్టీల్ ప్లాంట్కి అతనికి 3 సార్లు సంఘం చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు చేశాడు, అంతమంది చంద్రబాబు నాయుడు చేశారు. ఇది ఎక్కడొచ్చిందా అంటే బొంబాయిలో ఒక సినీ నటిని ఇతన్ని కామ మంచిలు తిరుగుతారని ఆమె మీద ఇది అయిపోయాడు. దాని మీద అతని మీద కేసు, జిందాల్ కంపెనీ వాడి మీద కేసు పెట్టింది జత్వాని. ఇది పక్కా. దీన్ని తప్పించడానికి ఏం చేశారు? ఇక్కడ స్టీల్ ప్లాంట్కి దీనికి ఆయన కంపెనీ వచ్చింది కాబట్టి ఇక్కడ ఆమె పేర దొంగ పొలం రిజిస్టర్ చేయించి ఆమెను అరెస్ట్ చేసి ఆమెని మానసికంగా కాకుండా శారీరకంగా ఈ ఆంజనేయుల కాడించి పోలీసులు సస్పెండ్ అయ్యారు 3. అది అందరికీ తెలిసిన విషయమే. మరి వీళ్ళందరూ ఎందుకు సస్పెండ్ అయ్యారు? వైఎస్ నాయకులకు ఒకసారి ఆలోచించండి. ఈ ఆంజనేయులు తక్కువ, ఈయన చేయలేదా? ఆ అమ్మాయిని శారీరకంగా ఇది చేయలేదా? ఎక్కడికక్కడికో తిప్పి అయాలయం ఉంది మీ నీతి. ఇవాళ వచ్చిందా బయటపడింది అరెస్ట్ చేసే తలకి? సిఐడి వాళ్ళు మీకైనా ఎవరికైనా అందరికి ఒకే ప్రాసెస్. ఇది కరెక్టేగా? మరి ఇప్పుడు ఈ తప్పు చేశారనుకుంటే మీరు చేసినప్పుడు కరెక్ట్గా ఫాలో అయ్యారా? ఇప్పుడు తప్పు చేస్తున్నారా? అది వాళ్ళని అడగండి, పోయి సిఐడి ఆఫీసర్ని అడగండి. మీ నాయకులందరూ పోయి అడగండి అండి. నిప్పు లేనిదే పొగ రాదు, నిప్పు లేనిదే అన్నం ఉడకదు. ఇవన్నీ కామనేగా. ఇప్పటికైనా నిజం గ్రహించండి. మరి డిస్కమ్ ఛార్జీలు మాది కామన్ బిల్లు ఎండాకాలం 1350 వచ్చిందండి. ఏది ఏసీ కాల్చుకున్నా. మామూలుగా వర్షాకాలం 750. ఇవాళ 1890 రూపాయలు కట్టా. పెంచింది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం ఇచ్చిందా? అప్పుడు చంద్రబాబు మాకు 350, 450, 600 ఫస్ట్ ఏది రాష్ట్ర 2 రాష్ట్రాలు వెళ్ళినప్పుడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అప్పుడు మిగులు కరెంట్ ఉంది మన రాష్ట్రానికి. మరి డిస్కమ్ ఛార్జీలు ఇవన్నీ పెట్టి బాధుడు. ఇవన్నీ చేసింది ఎవరు? ఏం లేదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దుర్యోధనుడు మళ్ళీగా గంభీరమైన వ్యక్తి అనుకుందాం. శకుని, దుశ్శాసనుడు, శిఖండి, ఈ సలహాదారులు మొత్తం చేరి చివరికి జగన్ కొంప ముంచాడు చేశారు. కసిరెడ్డి కానించి విజయరెడ్డి. ఎవరండి వీళ్ళు? కోడిగుడ్ల అమర్నాథ్. ఈయనంట పరిశ్రమలు వెళ్ళిపోతాయంట చంద్రబాబు రాగానే. ఏమంటే నువ్వు కనీసం కోడిగుడ్డు పరిశ్రమే పెట్టలేకపోయావు. నువ్వు కోటు బూటేసి విశాఖపట్నంలో ఏదో క్యాంపస్ పెట్టావు. ముందడికి భోజనం ఉంది, 80 భోజనం లేదు. వాళ్ళందరూ ఇది ప్రచారం అయిందిగా అమర్నాథ్రే. మీరు పరిశ్రమలు, మాజీ పరిశ్రమల మంత్రి, ఎన్ని పరిశ్రమలు చెప్పారు చెప్పండి? ఇవన్నీ కాదు, ఈ అరెస్టులను ఏమంటారు అసలు? ముఖ్యంగా నిన్న చూస్తే ఇద్దరు వరుస పెట్టి అరెస్టు. కసిరెడ్డి అరెస్టు, ఇటు చూస్తేనేమో పిఎస్ఆర్ ఆంజనేయుల అరెస్టు. ఇంకా ఉండరు. వీళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడ్డారండి. పాపం జగన్మోహన్ రెడ్డి పాపం ఆయన ప్రచారానికి వస్తే కారులో వస్తాడు, పరదాలు కడతారు. ఎంత సన్నాసులు చూడకుండా, ఆయన పక్కకి కన్నీతో చూడకుండా వీళ్ళే ఈ డిపార్ట్మెంట్లో పరదాలు కట్టి చెట్టులు నరగటం. మరి ఈయన జగన్మోహన్ ఇదేమంటారు? ఇదన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అని చెప్పి మేము చేసామని చెబుతున్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక ముఖ్యమంత్రి చెబితే చేస్తాడా? ఆయన రూల్స్ ప్రకారం ఆయన చేస్తాడు. ముఖ్యమంత్రి చెబుతాడా చెట్లు నరకమని? సరే నరకమన్నాడు అనుకో, దానికి పర్మిషన్ ఉండాలిగా. అటవీ శాఖ నుంచి పర్మిషన్ లేకుండా నరుకుతారా? ఇదంతా చివరికి ఎవరైతే అంటే పాపం రాజకీయంగా ఎదగాల్సిన జగన్మోహన్ రెడ్డిని యథాపాతాలకు తొక్కి 11 సీట్లకు పరిమితం చేశారు. ఈ అంబటి రాంబాబు, శిఖండి రోజా గారు, మరి ఇలాంటి బొత్స సత్యనారాయణ సీనియర్ నాయకుడు. ఆయన బాబు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఈయన మంత్రే. బొత్స సత్యనారాయణ కూడా ఒకప్పుడు ముఖ్యమంత్రి రేసులో ఉన్న వ్యక్తి, ఆయన కూడా వ్యక్తే. మరి అంత సీనియర్ నాయకుడు వీళ్ళు ఎందుకు జగన్మోహన్ రెడ్డి సలహా ఇవ్వలేదు?
పిచ్చి ముండా కొడుకులు అందరూ పక్కన పెట్టుకొని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నింపుకున్నారు. అంటే జగన్కి తెలియకుండానే జరిగిందంటారు ఇవన్నీ. ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు జగన్ చేయమంటే మేము చేస్తున్నామని. అది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. ఆయన వీళ్ళేంటి నా మీద ఎందుకు ఇలా చెబుతున్నారు, నన్ను అడ్డం పెట్టుకుని ఈ రకంగా కోటారు కోట్లు దేశాన్ని రాష్ట్రాన్ని కొల్లగొట్టి చివరికి నా మీదకి వస్తుంది అనేది ఆయన గ్రహించాలి. ఆయన ఎందుకో ఎప్పుడో ఒక తప్పు ఇప్పుడు ఆయన బాబాయ్ తప్పిది కూడా చివరికి జగన్మోహన్ రెడ్డి మీద పడిద్ది రేపు ఖచ్చితంగా. ఏదైనా జరిగినా ఈ చంపిన వాళ్ళు బయటకు వచ్చినా ఏం చెబుతారు, జగన్మోహన్ రెడ్డి గారు చేయమన్నారు మేము చేసామని చెబుతారు. ఆయన మీదే చెబుతారు దొంగమండ కొడుకులు. కడుపులో ఒకటి బయటకు ఒకటి అన్నిటికీ బలైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు పాపం. అందుకే ఆయన 15 సీట్లు ఇచ్చారు. మరి అమాయకుడు కాకపోతే ఇవన్నీ ఎందుకండి. ఒకప్పుడు శ్రీలలిత ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి గారు ఆమె సస్పెండ్ అయింది ఐఏఎస్ ఆఫీసర్గా. మన రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసర్లకి బుద్ధి జ్ఞానం లేదా ఒక ఐఏఎస్ ఆఫీసర్ సస్పెండ్ అయ్యి మళ్ళీ ఆమెకు పోస్ట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏది సానుభూతి మీద. ఎల్లకాలం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని మీరు ఎట్లా అనుకున్నారు? ప్రజలు గ్రహిస్తారుగా. ఎందుకు ఈ అరాచకాలు చేసింది ఎవరు? ఈ మొత్తం అంటే కాదు, నిన్న జగన్మోహన్ రెడ్డి పిఎస్సి మీటింగ్ లో కూడా చెబుతున్నారు కదా, రాక్షసుల పాలన సాగుతుందంట కదా. ఆయనకి ఇవన్నీ అరెస్టులు ఇవన్నీ జరుగుతుంది, వాళ్ళకి మైండ్ పోయిందండి పాపం. ఏదో కుర్రాడు తెలిసి తేలికి. ఇప్పుడు నేను ఒక సలహా చెప్పానుకో, దగ్గర 40-50 మంది సలహాదారులు ఉన్నాడు, ఒక్కొక్క సలహా చదువుతున్నాడు. ఆయన పాటిస్తున్నాడు, ప్యాలెంజ్ బయటికి రాడు. ఆయన చేసింది ఏంటంటే ప్రజల్లోకి ప్రజల్లోకి వచ్చినట్టే ఆయనకి నిర్ధారణ తేలిక ఇవాళ పిచ్చి బయటి ఇవాళ రాక్షస పరిపాలన ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పి ఈ ఒక పార్టీ ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి ఏదో ఒకటి చెప్పాలి ఆయన. అందుకు చెప్తున్నాడు తప్పితే ఈ సిఐడి ఎంకేలో జరిగేవన్నీ ఈ ఆంజనేయులు ఈయనకొక మళ్ళీ సంఘం వెనకమాల ఏ కులపాడు. మొన్న పాస్టర్ ఆయన యాక్సిడెంట్లో చనిపోతే మందు తాగి దానికి వాళ్ళ పాస్టర్లు వచ్చి అమ్మనాబూతులు వీడియోల ముందు కూర్చొని అమ్మనాబూతులు నా కొడక వాళ్ళు ఆ రకంగా వాళ్ళు అతను సపోర్టా. ఇవాళ ఆంజనేయులకి వీళ్ళ కులపాలు దొంగమండా కొడుకులు సపోర్టా. ఏ కులం కూడి పెట్టిదా వీళ్ళకి? కులపాడు ఇది కులం మరి. ఇందా నుంచి మీరు మాట్లాడుతుంటే ఒకటే డౌట్ వస్తుందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశారా, లేదంటే గనక ఈయన పక్కన కూర్చొని వాళ్ళందరూ ముఖ్యమంత్రులుగా పనిచేశారనుకోవాలంటారా? ఎందుకంటే ఈయనకు తెలీదు అనే మాట మీరే అంటున్నారు పదే. తెలిస్తే ఎన్ని జరుగుతాయి. ఈయన సలహాదారులను పెట్టుకున్నాడు. అదే ఇది ఆయన సిఎస్ఆర్ ఎవరంటారు అనేది ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి తర్వాత ఉండేది పోస్టులు గీస్టులు అనేది ఆ సిఎస్ కూడా రెడ్డి గారేగా. ఈయన మన మనిషి మనకు అండగా ఉంటాడని ఆయన అందరూ కోవైట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాడు. వీళ్ళందరూ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ సంపాదనకి వాళ్ళు ఆలోచన కోసం ఇవన్నీ చేసుకుని చివరికి ఆ జగన్మోహన్ రెడ్డిని బలి చేస్తున్నారు. ఎవరు చేసింది ఇది? ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉంది? వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే ఆయన ఒక బతగా ఆరోగ్యశ్రీ పెట్టాడు నెంబర్ 1. అదే స్వర్గీయ నందమూరి తారక రామారావు పెట్టాడు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు. అసలు యుగ పురుషుడు వాడు. రెండో యుగ పురుషుడు రాజశేఖర రెడ్డి గారు. ఈయన ఏం చేశాడు? ఆయన కొడుకుగా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనంతా నొక్కాడు, ఇచ్చాడు. రూపాయి ఇచ్చి 5 రూపాయలు పక్కాలు దోసుకున్నారు. అది మనం ఖండించలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి మీదుగా? ఆయన ఎదగాల్సిన వయసులో ఇప్పుడు గెలిపోవటంలో సహజం అండి. ఇప్పుడు 11 వస్తే ఈ దెబ్బ ఇంకో 50 వస్తే ఈ దెబ్బ ముఖ్యమంత్రి అవుతాడు. చూద్దాం మూడోసారి, అది వేరే విషయం. కానీ ఇవాళ జరుగుతుంది ఏంది? ఐఏఎస్ ఆఫీసర్ల కానించి ఎవరు బట్టినా ఏది మన ప్రభావతి కూడా మొత్తం వాళ్ళు చేయమంటే జగన్మోహన్ రెడ్డి చేయమంటే చేసాం, ఆయన చేస్తే చేసాం. కసిరెడ్డి కానించి, విజయసాయి రెడ్డి కానించి, బొజ్జల రామకృష్ణారెడ్డి కానించి, సకల శాఖ మంత్రి కానించి అందరూ నీ మీదే చెప్తున్నారు. ఇవాళ ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు ఇది? బురద నువ్వు బురద కడుక్కొని మంచి నడవడికి తప్పు జరిగింది. ఇది ఆగదో ఇంతటితో ఇంకా ఉండరు. ఒక ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. ఒక్కొక్కళ్ళు వస్తారు. నువ్వు ఎప్పుడైతే అసెంబ్లీలో చిరునవ్వులు చూస్తా ఒక ప్రతిపక్ష నాయకుడిని, జాతీయ నాయకుడిని నోటికి వచ్చినట్లు తిడతంటే, ఎప్పుడైతే నువ్వు కండి లేదో, ఎప్పుడైతే నువ్వు చిరునవ్వేవో నీ తండ్రిలా అంటాడు, అప్పుడే నీకు మచ్చబడింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడైనా నీకు మనిషిగా రాజకీయ నాయకుడిగా ఆలోచించి
రాష్ట్ర అభివృద్ధి కోసం నువ్వు పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.